హలో అండి అందరికీ వెల్కమ్ టు రిష్కాస్ కిచెన్ అండ్ బ్యూటీ. ఏంటండి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇంట్లో ఉండి బోర్ కొట్టిందండి. అలా అని చెప్పి బయటకు వెళ్దామని బయటకు వచ్చామో లేదో ఇక్కడ చాలా పెద్ద గొడవ అయితే జరుగుతుందండి. అయినా మనకెందుకులే అని చెప్పి మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాం. అలా వస్తుండగా మనకైతే జిఎస్ఎం మాల్ అయితే కనిపించిందండి. సరే ఒక లుక్ వేద్దామని చెప్పి లోపలికి అయితే వెళ్ళాము. వెళ్ళేసరికి మాల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. ఎవ్వరూ లేరు, వీక్ డే కదా, చాలా ప్రశాంతంగా ఉంది. రష్ అయితే అంతగా ఏం లేదు. అంతా తిరిగేసి పైకైతే వచ్చేసాం. పైకి వచ్చేసరికి నగలన్నీ దగదగా మెరిసిపోతున్నాయండి. సిల్వర్ జ్యువెలరీ, గోల్డ్ ప్లేటెడ్. అలా ఎక్సలేటర్ ఎక్కి పైకైతే వచ్చామండి. ఇలా పైకి వచ్చేసరికి మనకైతే ట్రైన్ అయితే కనిపించింది. చూసారు కదండి పిల్లలు, వీళ్ళ హడావిడి అయితే అంతా ఇంత కాదు, హడావిడి అంతా వాళ్ళదే అనమాట. ఇంకా చూసి పైకి అయితే వచ్చాం. పైకి వచ్చేసరికి మాకు కొంచెం ఆకలి అయితే వేసింది. పంజాబీ స్టాల్లో అయితే పానీపూరి అయితే ఆర్డర్ చేసుకున్నామండి. ఇక్కడ పానీపూరి అయితే సూపర్గా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తర్వాత చాట్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఇది కూడా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉందండి, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా జిఎస్ఎం మాల్కి వస్తే ఇక్కడ ఒకసారి ఫుడ్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. దీని ఆపోజిట్లోనే ట్రైన్ రెస్టారెంట్ అయితే ఉందండి. ఇక్కడ క్రిస్పీ కార్న్ ఒక్కటే బాగుంటుంది. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే అదొక్కటే బాగుంటుందండి, ఇంకే ఫుడ్ ఏం కూడా బాగోదు. మన ట్రైన్ అయితే వచ్చేసింది, క్రిస్పీ కార్న్ కూడా తెచ్చేసిందండి. ఇదొకటే చాలా క్రిస్పీగా, చాలా స్మోకీగా, చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇంక ఎవ్వరూ లేరండి ఇక్కడ రెస్టారెంట్లో, ఎందుకంటే ఫుడ్ అయితే అంత బాగోదు, ఒక క్రిస్పీ కార్న్ తప్ప. తిరిగి తిరిగి చాలా అలసిపోయామండి. ఇంకా మన ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. చూశారు కదా, ఇంతేనండి. ఈవినింగ్ వచ్చి అలాగా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.